అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. చదువుతా ఉన్నాను చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమని వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగం మనందరికీ కూడా తెలిసిన వాక్యమే. ఎన్నో మారులు మనము చదువుతూ వచ్చాము. ఎన్నో మారులు దేవుని యొక్క సేవకులు మాట్లాడుతుండగా మనం ఈ వాక్యమును మనము వింటూ ఉన్నాం. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఈ అధ్యాయంలో ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఇతరుల పట్ల ప్రేమ భావమును గూర్చి, అలాగే వినయమును గూర్చి, తగ్గింపు స్వభావం గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పై వచనాలు ఉన్న సారాంశం అదే, మొదటి నుండి ఉన్న వచనాల సారాంశం అదే మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటంటే, ఇతరుల పట్ల మనము కలిగి ఉండవలసిన ప్రేమ భావము, అలాగే వినయము, తగ్గింపు స్వభావము గురించి మాట్లాడుతూ ఆయన ఫైనల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటయ్యా అంటే, అలా ఉండాలి అని అంటే అందుకు మాదిరులన్నిటిలో కూడా ఒక గొప్ప మాదిరిని లేక ఉత్తమమైనటువంటి మాదిరిని అక్కడ వారు ముందు ఉంచి ఉన్నాడు. ఈరోజు మన ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప మాదిరిని, ఉత్తమమైనటువంటి మాదిరిని ఆయన మన ముందు ఉంచుతున్నారు. ఎవరు ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సరిగ్గా క్రీస్తుకున్నటువంటి మనస్తత్వమే విశ్వాసులు కూడా కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అలాగే ఈ పత్రికను రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశము కూడా. మరి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా, మరి ఆయనలా మనము ఆలోచించడం సాధ్యమేనా? ఆయన వంటి మనస్సు కలిగి ఉండడం సాధ్యమేనా? ఏంటంటారా? ఆయనలా ఆలోచించడం సాధ్యమేనా? ఆయన వంటి మనస్సు కలిగి ఉండడం మనకు సాధ్యమేనా? చెప్పండి. ఏమంటారనా? ఒకవేళ అది సాధ్యం కాకపోతే పౌలు గారి యొక్క 5వ వచనం రాయవలసిన అవసరత లేదు. అంతే. యేసుక్రీస్తుకున్నటువంటి మనస్సు ఆయనలా మనము ఆలోచించలేకపోవటువంటిది ఏమీ ఉండదు. ఒకవేళ అలా ఉండకపోతే ఈ యొక్క 5వ వచనాన్ని పౌలుగా రాయవలసిన అవసరత లేనే లేదు. అందుకే ఆయన ఏమన్నా చాలా స్పష్టంగా రాశాడు. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇది మనకు సాధ్యమే. చూడండి, ఒక 2 లేక 3 రెఫరెన్స్లు చూసిన తర్వాత మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువుతూ ఉన్నాను. 16వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు అది. మనం ఎవరి మనసు కలిగిన వారము? నిజమేనంటారా? ఈరోజు మనం ప్రశ్నించుకోవలసిన అవసరత ఉంది. ఈరోజు బోధిస్తున్న సేవకుడిగా నాకైనా, దేవుని మాటలు వింటున్నా మీకైనా సరే, కానీ ఏ మనసు ఉండాలట? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనస్సు మనము కలిగిన వారము. ఎలా వస్తుంది క్రీస్తు మనస్సు మనకు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదువుదామండి. 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనములో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలంటే మనము దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత మనము నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత మనము బోధింపబడాలి. అప్పుడే మనము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి ఉంటాం. పౌలు గారు వారికి అదే తెలియజేస్తున్నాడు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రేమ భావముల గురించి మాట్లాడుతూ
అలాగే వినయము గురించి మాట్లాడుతూ, తగ్గింపు గురించి మాట్లాడుతూ, వీటన్నిటికీ ఒక ఉత్తమమైనటువంటి మాదిరి ఎవరో చెప్పమంటారా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్పి 5వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. చూడండి, పౌలు గారు మరొక మాట రాస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 15, 16, 17, 18 ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. అయితే మనము చదువుతున్నాం, మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అన్నాడు. క్రీస్తు మీ హృదయంలో ఎలా నివసిస్తాడు? అక్కడే చెప్పాడండి. ఎలాగా? విశ్వాసము ద్వారా. క్రీస్తు మన యొక్క హృదయములలో నివసించాలి అని అంటే దానికి ఒక మార్గం ఉంది, అది విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసింపనివ్వండి. అప్పుడు మీరు ఏ మనసు కలిగి ఉంటారు? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉంటారు. అలాగే ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు జీవము కలిగిన వారు. ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఉన్నవారని చాలా స్పష్టంగా ఈ యొక్క లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ కాలంలోనే కాదు, ఈ యుగమందే కాదు, కానీ ప్రతి యుగమందు కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసు అది ఎప్పుడు కూడా మర్మయుక్తమైనదే. అంత ఆశామాసి కాదండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మనం ధరించుకోవాలి అనంటే, ఆ మనసు మనలో ఉండాలి అనంటే అది ఎప్పుడు కూడా అది మర్మయుక్తమైనదిగా ఉంది. ఎంత తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనసు ఎరగడం మనకు సాధ్యం కావడం లేదు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ వారికి సాధ్యము కావడం లేదు. ఇది ఆత్మ సంబంధమైన క్రమం అని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ, ఈ యొక్క మనసు మనము కలిగి ఉండడానికి మన యొక్క హృదయములో లేక హృదయం లోపల లోతైనటువంటి ఆశ ఉండాలంటే అండి. ఏముండాలి? లోతైన ఆశ కలిగి మనం ఉండాలి. దేని కొరకైన ఆశ ఉండాలి ఇది అంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు నేను కలిగి ఉండాలని మన యొక్క హృదయంలో లోతైన ఆశ కలిగి ఉండాలి. ఈరోజు మనకు ఆశ తగ్గిపోయింది. ఏ ఆశ అంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు నేను కలిగి ఉండాలి అనేటువంటి ఆశ మనలో తగ్గిపోయింది. ఏవేవో ఆశలు ఉన్నాయనుకోండి, వాటి కొరకు నేను మాట్లాడడం లేదు. అయితే పౌలు ఆ యొక్క ఆశ కలిగిన వాడే, ఆ యొక్క ఉద్దేశం కలిగిన వాడే క్రీస్తు యేసునకు కలిగిన మనసు తెలుసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, ఏవైతే ఆయనకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ఏం చేశాడట? నష్టముగా లేక పెంటగా ఎంచుకున్నాడు. ఈరోజు క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు రావాలి అని అంటే మనం ఏదైతే యోగ్యమైన వాటిగా ఎంచుకుంటున్నామో, ఏవైతే మనకు లాభకరమని ఎంచుకుంటున్నామో వాటన్నిటిని మనం ఏం చేయాలట? నష్టముగా ఎంచుకొని, వాటిని తృణప్రాయముగా ఎంచుకొని, వాటిని పెంటగా ఎంచుకోవాలి. అదేటో గాని ఈరోజు పెంటని మనము లాభకరంగా ఎంచుకుంటున్నాం, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మనము వదులుకుంటున్నాం. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ప్రభు యొక్క మనసు ఎరిగి ప్రభులాగా తయారవ్వాలని నేను ప్రయత్నము చేస్తా ఉన్నాను. నేను ఒక దేవుని సేవకునిగా, ఒక పనివాడిగా, ఒక దాసునిగా నా యొక్క ప్రయత్నం ఏమిటో తెలుసా? నేను ప్రభు మనసు ఎరిగి ప్రభువులాగా నేను తయారవ్వాలి, ప్రభు మనసు నేను తెలుసుకోవాలి అని పౌలు గారు ప్రయత్నం చేస్తూ ఆ రోజు ఆ యొక్క సంఘానికి ఆయన ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి నా మాటలుగా కాక దేవుని మాటలుగా, దేవుని యొక్క వాక్కుగా మనము తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మనసు ఏమిటో మనకు అర్థం. రండి, క్రీస్తునకు కలిగిన మనసు ఎలా ఉంది, అది ఎలాంటిది అని మనము కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. నెంబర్ 1, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తునకు కలిగిన మనసు ఎటువంటిది అంటే అది పరిత్యాగము చేసేటువంటి మనస్సు. ఏంటండి? ఎటువంటి మనసు అది? పరిత్యాగము చేసేటువంటి మనస్సు. చదువుదామా? 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మనుషులు పోలికగా పుట్టి
దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. పౌలు పరిభాషలో రిక్తుడు అంటే అర్థం ఏమిటయ్యా అని అంటే పరిత్యాగము చేసేటువంటి మనస్సు. ఆయన మనసు ఎటువంటిదట? త్యాగము చేసే మనసు. మనకు అర్థం అవడానికి తన మనసు ఎటువంటిదట? త్యాగము చేసే మనసు. ఆయన ఎటువంటి త్యాగాలు చేశాడు అనంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనములో మంచి మాటను రాస్తా ఉన్నారు. 26వ అధ్యాయము 39వ వచనములో ఈ మంచి మాటను మనము చదువుతా ఉన్నాం. కొంత దూరం వెళ్ళి సాగిలి పడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. పరిత్యాగం చేసే మనసులో మొట్టమొదటి అంశం ఏమిటంటే తన యొక్క స్వచిత్తాన్ని వదులుకోవడం. త్యాగం చేసే మనసు అంటే తన యొక్క స్వచిత్తాన్ని వదులుకోవాలి. మనకు క్రైస్తవులుగా దేవుని యందు విశ్వాసముతో బ్రతుకుతున్నటువంటి మనకి ఏముండకూడదంటే మనకంటే ఒక స్వచిత్తము ఉండకూడదు. మరి ఏముండాలి? అది దేవుని చిత్తమై ఉండాలి. కానీ శరీరంతో పుట్టిన మనందరికీ కూడా మనకంటూ కొంత సొంత ఇష్టాలు ఉంటాయి కదండి. మనకంటూ సొంత ఇష్టాలు ఉండవా? ఉంటాయి. సొంత ఇష్టాలు ఉంటాయి, స్వచిత్తం ఉంటుంది. కానీ ఆ యొక్క స్వచిత్తాన్ని మనం ఏం చేయాలంటే పరిత్యాగము చేయాలి. మన యొక్క ఇష్టాలు మనం ఏం చేయాలా? త్యాగం చేయాలి. మరి పౌలు గారు తనకి ఏది ప్రయోజనకరమో దాన్ని ఏం చేశాడట? నష్టముగా ఎంచుకున్నాడు. దేని కొరకు నష్టముగా ఎంచుకున్నాడంటే క్రీస్తుకు కలిగిన మనస్సు ఆయన కలిగి ఉండాలని, ఆయనకు స్వారూప్యంలోనికి మార్చబడాలని పౌలు గారు ఏం చేశారంటే తన యొక్క స్వచిత్తాన్ని వదిలేశాడు. వాస్తవానికి తన యొక్క స్వచిత్తం ఏమిటంటే క్రైస్తవుల్ని చంపాలి కదండి. తన యొక్క ఆలోచన ఏమిటంటే, తన యొక్క సంతోషం ఏమిటంటే సంఘాన్ని గలిబిలి చేయాలి. అదే కదండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. సంఘాన్ని ఏం చేయాలి? గలిబిలి చేయాలి. యెరూషలేములోనికి వెళ్ళాలి, ప్రతి సమాజ మందిరం దూరాలి, ప్రతి గృహంలోనికి వెళ్ళాలి. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో వారందరినీ కూడా ఏం చేయాలట? చంపేయాలి. చివరకు గర్భిణీ స్త్రీలలో కూడా పొట్టలు చీల్చినటువంటి ఆయన చిత్తం, అది ఆయన స్వచిత్తం, ఆయన ఇష్టము. కానీ ఆయన ప్రేమంటున్నాడో తెలుసా? నేను క్రీస్తుకు కలిగిన మనసు నేను కలిగి ఉండాలి, అయితే నేను నా యొక్క స్వచిత్తాన్ని నేను విడిచిపెట్టాను. యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క శిలువకు ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని? అయ్యా, ఇది నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు, నీ చిత్త ప్రకారమే. ఈ రోజు ఎవరైతే క్రీస్తుకు కలిగిన మనస్సు కావాలని ఆశ కలిగి ఉన్నారో మనము చేయవలసిన పని ఏమిటంటే స్వచిత్తాన్ని మనము విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క స్వచిత్తముని విడిచిపెట్టారు ఆయన. అందుకే పౌలు అన్నాడు, ఆయనకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను, మీరు కూడా ఉండండి అన్నాడు. పరిత్యాగం చేసే మనసులో మరొక అంశాన్ని మనం చూద్దాం. మొదటిది స్వచిత్తాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయము 30వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయము 30వ వచనములో అంటున్నాడు, నా అంతటి నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాణ్ణి చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే పరిత్యాగం చేసే మనసులో మొదటిది స్వచిత్తాన్ని విడిచిపెట్టాలి, రెండవది సొంత ఇష్టాన్ని విడిచిపెట్టాలి. అంటే మన ఇష్టాన్ని మనం చంపుకొని ఆయనకి ఇష్టమైన కార్యాలు మనము చేయాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆయన చిత్తాన్ని వదిలేసి మన సొంత కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. మన సొంత కార్యాలు చేయాలి అనేటువంటి నియమాన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే క్రైస్తవ్యంలో నా అనేటువంటిది ఏముండదు. అంతా కూడా ఇది దేవుని యొక్క ఇష్టము. ఆయన అంటున్నాడు చూడండి, నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము కాదు అంటున్నాడు. నాకంటే ఒక సొంత ఇష్టం లేదు. నన్ను ఎవరైతే పంపించారో, నన్ను ఎందుకైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ పరమ తండ్రి అయిన దేవుని చిత్తము చేయడమే నా ఇష్టం, కానీ నాకంటూ ప్రత్యేకమైనటువంటి సొంత ఇష్టం ఏమీ లేదు. చూడండి, అందులోనే మరలా 8వ అధ్యాయము యోహాను సువార్త
చదువుతూ ఉన్నాను. 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఈరోజు దేవుడు నీతో ఉండాలి అనంటే, దేవుడితో నీవు ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా మనం ఏం చేయాలట? ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములే మనము చేయాలి. ఈరోజు నీ పైన శత్రువు ఎంత దాడి చేసినా అది మాటల ద్వారా దాడా, లేకపోతే క్రియల ద్వారా దాడా, ఎలాగైనా దాడి చేయనివ్వండి, ఎలాగైనా హింస కలిగే ప్రయత్నం చేయనివ్వండి, నేను బాధ పెట్టే ప్రయత్నం చేయనివ్వండి. దేవుడు నీకు తోడుగా ఉండాలి అనంటే, నీవు ఆయనతో ఉండాలి అనంటే, నీవు చేయవలసిన పని ఏమిటి అంటే, నిన్ను పంపిన వాని పని, నిన్ను రక్షించుకున్న వాని పని, నిన్ను ప్రత్యేకించుకున్న వాని పని, నిన్ను ప్రేమించిన వాని పని నువ్వు చేయి. ఆయన చేసిన పని అదే ప్రియమైన వాళ్ళరా. ఆయనకి ఇష్టమైన కార్యాలు మీరు చేయండి, ఆయనకి ఇష్టమైన వారిగా మీరు బ్రతకండి. నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నా, ఎడారిలో ఉన్నా, కొండల్లో ఉన్నా, కోణంలో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, గాఢాంధకారపు లోయలను సంచరించిన, సముద్ర తరంగాలను ముంచివేసిన, చెడ్డమాటలలో మీ మీద పలికిన, మిమ్మల్ని హింసించిన, మీరు ధైర్యముగా ఉండండి. ఎందుకో చెప్పమంటారా? మీరు ఆయన యొక్క ఇష్ట ప్రకారముగా మీరు బ్రతికితే, ఆయన మాట్లాడిన మాట ఎంత చక్కని మాట అండి. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, నీకెవరో లేరు కదా, నీకు సహాయం చేసేవారు ఎవరని అనుకోవచ్చు. చాలా మంది నీ వెనక చాలా పెద్దవాడు ఉన్నాడు. మనం ఇందాక 95వ కీర్తనలో మనం చదువుకున్నాం, ఆయన గొప్పవాడు, ఆయన రాజులకు రాజు, ఆయన మన రక్షణ దుర్గము, ఆయన క్రియేటర్. ఎవరు లేరని ఎందుకు అనుకుంటున్నావు? నీకు సహాయం చేసేవాళ్ళని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు ఆయన నీకు ఉన్నాడే అంటే నీ స్వచిత్తాన్ని వదిలే, నీ సొంత ఇష్టాన్ని నువ్వు విడిచిపెట్టే. చూడండి, అందులో మరొక మాట మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. పరిత్యాగం చేసే మనసు అంటే ఏమిటో మనకు అర్థమవుతా ఉంది. మూడవదిగా అందులో మనం ఆలోచన చేస్తే చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయము చదువుతున్నాను, 3వ వచనము. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వాని నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించెను. పరిత్యాగం చేసేటువంటి మనసులో 3వ పాయింట్ ఏమిటంటే, తన్ను తాను సంతోషపరచుకోరట. అది యేసుక్రీస్తునకు కలిగిన మనసున్నవాడు తన సంతోషం కొరకు ఎప్పుడు చూడడం, తన ఆనందం కొరకు ఎప్పుడు కూడా ఆయన చూడడం. మరి ఏం చేస్తాడట? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అంటే ఎదుటి వారి కొరకు ఎప్పుడు ప్రయాసపడతాడు కానీ, ఎదుటి వారి సంతోషం కొరకు ప్రయాసపడతాడు కానీ తన యొక్క సంతోషం కొరకు ఎప్పుడు కూడా ఆయన చూడడం. ఆయన ఎవరిని సంతోషపడడానికి వచ్చాడు ఈ లోకానికి? తండ్రి అయిన దేవుణ్ణి, తనని పంపిన దేవుణ్ణి సంతోష పెట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఎక్కడా ఎప్పుడు కూడా తన్ను తాను సంతోషపరుచుకోలేదు. ఎప్పుడైతే ప్రియమైన దేవుని సంగమా మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని, మన యొక్క సంతోషాన్ని పరిత్యాగం చేస్తామో అప్పుడు మనము క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కూడా కలిగి ఉంటాం. మనం ఎక్కడ ఆగిపోయాం? తన్ను తాను సంతోషపరుచుకోలేదు. ఎవరైతే క్రీస్తు యేసునకు మనసు కలిగి ఉండాలనుకుంటున్నారో వారందరూ కలిగి చేయాలంటే తన యొక్క చిత్తాన్ని విడిచిపెట్టాలి, వారి యొక్క ఇష్టాన్ని విడిచిపెట్టాలి, వారి యొక్క సంతోషాన్ని కూడా విడిచిపెట్టాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని, మన యొక్క సంతోషాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. కానీ పౌలు వీటన్నిటికీ వేరుగా ఉండి ఏవైతే నాకు లాభంగా ఉన్నాయో వాటిని నేను నష్టపరుచుకుంటున్నాను, ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు కొరకు అన్నాడు. రండి, క్రీస్తు యేసునకు కలిగిన మనసులో రెండవ అంశాన్ని మనము ఆలోచించేద్దాం. మొదటిది పరిత్యాగం చేసే మనసు, రెండవదిగా ప్రియమైన వారులారా పనిలో పట్టింపు కలిగిన మనసు. ఏంటండి? పనిలో పట్టింపు కలిగిన మనసు. లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి, ఆ మాట మనము చూద్దాం. 49వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 2వ అధ్యాయం 49లో ఆయన అంటున్నాడు, మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. నేను ఎవరి పని మీద ఉన్నాను? నా తండ్రి పని మీద ఉన్నాను. అంటే ఈయనకి ఏ మనస్సు ఉందంటే పనిలో పట్టింపు కలిగినటువంటి మనస్సు.
మనం ఆ పై వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నారు ఈ మాటలు చెప్పేసరికి యెరూషలేములో ఉన్నారు కదండి. వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దేవాలయానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పస్కా పండుగను ఆచరించడానికి వచ్చారు. అంతా అయిపోయింది. తల్లిదండ్రులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. 3 దినముల ప్రయాణం తర్వాత చూసుకుంటే ఆయన లేడు. వెనక్కి వచ్చేసి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎంత చక్కని మాట ప్రియమైన వారులారా, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నా గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను కదా. వయసు ఎంత ఆయనకి? వయసు ఎంత అన్నప్పటికీ 12 సంవత్సరాలండి. ఆ పస్కా పండుగ ఆయన వచ్చేసరికి వయసు ఎంత? 12 సంవత్సరాల వయసులో ఆయన ఆ యొక్క పస్కా పండుగ యెరూషలేము దేవాలయంలో ఉండి అక్కడ పెద్దలతో అందరితో కూడా తర్కిస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలు. ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉన్నాననే సంగతి మీకు తెలియదా? కానీ ఈరోజు క్రీస్తునకు కలిగిన మనసు కావాలని మనం ఆరాట పడుతున్నాం, కానీ మనకేం లేదు చెప్పండి. పనిలో పట్టింపు లేదు. సంఘమును గురించి, సంఘ విశ్వాసుల గురించి, సంఘంలో ఉన్నటువంటి సమస్యల గురించి మనకు పట్టింపు లేదు. కానీ ఏం చేస్తామని చెప్పమంటారా? నిందలు మోపమంటే మోపుతాం, నిందలు మోపుతాం, నేరాలు మోపడానికి రెడీగా ఉంటాం. ఆడు ఎలాంటోడు అని మనం నేరాలు మోపడానికి రెడీగా ఉంటాం, కానీ సమస్యలు పరిష్కరించేటువంటి ఆలోచన మనకు ఉండదు. దేవుని పనిలో పట్టింపు ఉండదు మనకు. కానీ మనం ఏం చేస్తామంటామంటే నిందలు మోపడానికి మనం సిద్ధంగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఆ 12వ సంవత్సరంలోనే ఆయన ఏం చేస్తున్నాడట, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. నువ్వెవరి పని మీద ఉన్నావు? మన సొంత పని మీద మనం తిరుగుతున్నాం ఈరోజు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. యోహాను సువార్త చూడండి, మరొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము చదువుదామా? మనము చదువుతా ఉన్నాను చూడండి. 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నారు. నేను ఇదిగో సమరయంలో శిష్యులతో మాట్లాడుతున్న మాట నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి పని చేయడమే ఏంటి చెప్పండి నాకు ఆహారము. నాకు ఆహారం అంటే ఏమిటంటే దేవుని పని నేను చేయాలి, ఆయన నాకు అప్పగించిన పని నేను చేయాలి. ఆ పనిని తొడముట్టించడమే నా మనసు తప్ప వేరొక మనసు నాది కాదు. ఆ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆ మాట్లాడమే దేవుని పని. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. నశించిపోతున్నటువంటి సమరయ స్త్రీని ఆ యొక్క జనాంగమును ఆయన ఏం చేశాడు చెప్పండి? మాట్లాడి తండ్రి పనిని అక్కడ సంపూర్తి చేసి ఆ జనాంగం అంతటిని కూడా రక్షణలోనికి నడిపించాడు. అలాగే ప్రియమైన వారులారా, ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తే నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అది దేవుని పని, అది తండ్రి చిత్తం, తండ్రి పని చేయడమే ఆహారమును అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుని యొక్క పనిని చెయ్యాలనేటువంటి మనసు మనకుందా? ఇది క్రీస్తునకు కలిగిన మనసు. ఈరోజు ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారో దేవుని పనిలో వారు పట్టింపు కలిగి ఉంటారు. 3వదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తునకు కలిగిన మనసులో 3వదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, అది సాత్వికమైన మనసు. ఏ మనసు అండి? దేవునికి కలిగిన మనసు, అంటే క్రీస్తునకు కలిగిన మనసు ఎటువంటిదట? సాత్వికమైన మనసు. చూద్దామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము మనకు తెలిసిన వాక్యమే. 29వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. క్రీస్తునకు కలిగిన మనసు ఎటువంటిదంటే అది సాత్వికమైనటువంటి మనసు. సాత్వికమైన మనసు అంటే ఏంటో చెప్పమంటారా? మన పై ఉన్నటువంటి అధికారులకు లేక మన పైన ఉన్న వారికి అజిమాషి చెప్పేటువంటి మనసు సాత్వికమైన మనసు అంటే. కానీ ఈరోజు మనము మన పై ఉన్నటువంటి అధికారులకు మనము అజిమాషి ఇవ్వలేం. దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం వాడుకుంటూ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వనరులు లేక ఆ యొక్క ఫలములు ఏవైతే ఇచ్చాడో వాటిని మనం వాడుకుంటూ మనకిచ్చిన వానికి మనము జవాబుదారీతనముగా ఉన్నాం, అజమాషి చేసే వాని కింద మనము ఉన్నాం. అది సాత్వికమైన మనస్సు. ఆయన కూడా సాత్వికమైన మనసు కలిగిన వాడే. తండ్రి పంపించినటువంటి పనిని చేశాడు. ఆయన ఏ ఫలాలు ఇచ్చాడో వాటిని ఆయన వాడుకున్నాడు.
వాడుకొని నేను నా తండ్రికి జవాబుదారిని అని అనుకున్నాడు. కాబట్టి ఆయన సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఒకరికి మనము జవాబుదారీతనముగా మనం ఉన్నాం. సమాధానం చెప్పాలి. మనం ఎవరికి చెప్పాలి? మీరు నాకు చెప్పవసరం లేదు, లేకపోతే ఎవరికో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మన పై ఉన్నటువంటి అధికారి ఎవరయ్యానంటే మన యొక్క ఆత్మల కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసుక్రీస్తు వారికి మనమందరం కూడా ఏం చెప్పాలి చెప్పండి? జవాబుదారీతనంగా మనం ఉన్నాం. జవాబు చెప్పాలి. ఒకనొక దినమున ఆయన మనల్ని అందరిని అడుగుతాడు. నన్నే కాదు, మిమ్మల్ని కూడా ఆయన అడుగుతాడు. కాబట్టి ఆయన మనసు ఎటువంటిదట? సాత్వికమైనటువంటి మనసు. అని ఎలాగైతే తండ్రికి జవాబుదారీతనం కలిగి ఉన్నాడో మనము కూడా జవాబుదారీతనం కలిగి మనం జీవిద్దాం. అలా జీవించిన వారే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలవారు అన్నాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎటువంటిదంటే అది ప్రార్థనాపూర్వకమైన మనసు. ఏంటండి? ప్రార్థనాపూర్వకమైన మనసు. చూద్దామా దేవుని యొక్క వాక్యంలో? చూడండి, దశలోనికి రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతా ఉన్నాను. చూడండి, ఆయన ద్వారా 25వ వచనం, ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చాలా బాగా చేసేవాడండి. ఆయన ప్రార్థనలో ఆయన చాలా బాగా ఉన్నటువంటి అనుభవం ఉన్నవాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిచర్య సేవ ప్రారంభించినప్పుడు ప్రార్థనతోనే ఆయన సేవ ప్రారంభించాడు. అలాగే ప్రియమైన వారులారా, పరిచర్యలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. అనేక స్థలాల్లో ఆయన వేకుజామున లేచి ఇంకా చీకటి ఉండగానే వెళ్ళైనా ప్రార్థన చేసేవాడు. విచిత్రం ఏమిటంటే పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో చేసేవాడు. పగల పరిచర్య, రాత్రుల్లో ప్రార్థన. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, ఆయన పరిచర్య ముగింపులో కూడా ఆయన సిలువలో ప్రార్థనతోనే తన యొక్క పరిచర్యను ఆయన ప్రార్థనతో పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య అంతా ప్రార్థనే ఉంది. తన పరిచర్య ముగింపులో కూడా ఆయన ప్రార్థనతోనే తన యొక్క పరిచర్యను ఆయన ముగించాడు. ఆయన నిరంతరము జీవించుచున్నాడు. ఎందుకు నిరంతరము జీవిస్తున్నాడు? ఆయన పక్షమున పరలోకానికి వెళ్ళే వారి కొరకు విజ్ఞాపనము చేయడానికి ఆయన నిరంతరము ఆయన జీవిస్తున్నాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. మన పక్షమున ఆయన తండ్రి ఎదుట విజ్ఞాపనం చేస్తున్నాడు. ఈరోజు ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ మనసు కలిగి ఎవరైతే ఉంటారో వారందరి పక్షమున ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఉండి ఆయన విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. ఒక మాట నేను చదివిన మాట మీకు చెప్తా ఉన్నాను. నేను ఒక పుస్తకాన్ని చదువుతా ఉన్నప్పుడు నిన్న ఒక చక్కని మాట ఉంది. ఏమిటంటే క్రైస్తవులు దేని గురించి అయితే ఎక్కువ మాట్లాడతారో అదే వారి జీవితంలో కనబడదంట. అది మరి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు కానీ, నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు కానీ, క్రైస్తవులు దేని కొరకైతే ఎక్కువ మాట్లాడతారో అదే వారి జీవితంలో ఉండదంట. ఉదాహరణకు చాలామంది చెప్పేటువంటి మాటలు ఏంటంటే ప్రార్థన కొరకు మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఏముండదు. నేను చెప్పింది చెప్పను, ఏముండదు? ప్రార్థన ఉండదు. చాలామంది సేవ చేస్తున్నామంటారు, కానీ ఏముండదు వారి జీవితాల్లో? సేవ ఉండదు. అంటే ఏదైనా పెట్టుకోండి అక్కడ మీరు, ఇదనే కాదు కానీ. అంటే ఆయన రాసిన మాట ఏమిటంటే, ఆ మాట రాసి కొన్ని డాట్స్ చుక్కలు పెట్టి వదిలేసి క్వశ్చన్ మార్క్ వేశారు. క్రైస్తవులు దేని కొరకైతే ఎక్కువ మాట్లాడతారో అదే వారి యొక్క జీవితాల్లో కనబడదు అని రాశాడు ఆ భక్తుడు. ఈరోజు మన జీవితంలో ఏది కనపడడం లేదు? విశ్వాసం కనపడడం లేదా? ప్రార్థన కనపడడం లేదా? పరిశుద్ధుడు కనపడడం లేదా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు కనపడడం లేదా? ఏమో ఏది కనపడడం లేదో ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నేనైనా మీరైనా సరే. ఎందుకంటే ఆయనకు మనము లెక్క చెప్పవలసిన వారికి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ ఈరోజు కాకపోవచ్చు, లేకపోతే రేపు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు వరప్రసాద్ అనే నేను తప్పకుండా ఆయనకి నేను లెక్క చెప్పాలి.
నేను ఆయన యొక్క అజమాయిషీ క్రిందనే బ్రతుకుతున్నాను ఈరోజు. మనమందరము కూడా ఆయన యొక్క అజమాయిషీ క్రింద మనము బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయన అంటా ఉన్నారు, నా మనస్సు ప్రార్థన పూర్వకమైనటువంటి మనసు. నేను నిరంతరం ప్రార్థన చేశాను. ఇటు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, నేను చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం దగ్గర ఉన్నప్పుడు కూడా నేను నిత్యము మీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన 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 అటువంటిది అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ప్రియమైన వాళ్ళారా, రండి 5వదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎటువంటిది అనంటే అది కనికరపడే మనసు, జాలిగల మనసు. 5వది ఏంటండి? కనికరపడే మనసు, జాలిగల మనసు. చదువుదామా? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము చదువుతున్నాను, 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. ఆయన మనసు ఎటువంటిది? కనికరపడే మనసు, జాలిగల మనస్సు. ఎవరి మీద జాలి పడ్డాడు అక్కడ? ఎవరి మీద కనికరపడ్డాడు అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏమైపోయాడంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి ఉన్నాడు. ఎవరు? లాజరు. అప్పుడు తన యొక్క సహోదరులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ యూదులు ఉన్నారు, చాలా మంది అక్కడ నిలబడి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు 4వ దినమున అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారట? అక్కడికి వచ్చి ఆయన కన్నీరు విడిచాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరియా మార్తల మీద జాలి పడ్డాడు, అలాగే అక్కడున్న ప్రజలందరి మీద కూడా ఆయన జాలిపడి కనికరము చూపించి ఆయన కొరకు, లాజరు కొరకు ఆయన ఏం చేశారట? కన్నీరు కార్చారు. కాబట్టి అక్కడ యూదులు అంటున్నారు ఏమని చూడండి, కాబట్టి యూదులు అతను ఎలాగో ప్రేమించును చూడని చెప్పుకొనిరి. ఈరోజు ఆయన మన పైన కనికరపడ్డాడు, మన పైన తన యొక్క జాలిని కనపరుస్తూ ఉన్నాడు. లేకపోతే ఈరోజు మనం ఎప్పుడో చెప్పండి ఏమైపోదు? మనం ఎప్పుడో మనము నరకానికి వెళ్ళిపోయేవారమే కదా. ఆయన కనికరపడ్డాడు కాబట్టి, ఆయన జాలి చూపించాడు కాబట్టి, ఆ యొక్క భారభరితమైనటువంటి సిలువను మోయడానికి, ఆ యొక్క మరణాన్ని పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. తన యొక్క స్వచిత్తాన్ని వదిలేశాడు. తన యొక్క సంతోషాన్ని, తన యొక్క ఆనందాలు వదిలేసి తండ్రి ఆనందమే నాకు కావాలి, తండ్రి చిత్తమే నేను జరిగించాలనుకున్నాడు. మన మీద జాలి పడ్డాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఈ మంచి మాట మనం చదువుదాం. 9వ అధ్యాయము 36వ వచనము. ఆయన జన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఈరోజు ఆయన కనికరపడేటువంటి దేవుడు. ఈరోజు చెదరి ఉన్నటువంటి వారి కొరకు దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి, దేవునికి దూరముగా ఉన్న వారి కొరకు ఆయన కనికరపడతా ఉన్నాడు. వారు ఎలా ఉన్నారట? కాపర లేని వారిగా ఉన్నారు. చాలా మందికి ఒక కాపర అంటూ ఉండడం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉన్నాయా అంటే, ఆయన జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. వీళ్ళందరూ ఎవరు? చూడండి, తర్వాత వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. వీళ్ళందరూ ఆత్మల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు, నశించబడిన ఆత్మల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. కోత విస్తారమే, చాలా మంది ఉన్నారు. వారందరూ ఎలా ఉన్నారట? కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు దేవుడు. ఆయన మనస్సు కనికరపడేటువంటి మనస్సు. ఆయన యొక్క మనస్సు జాలి కలిగిన మనస్సు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. రండి 6వదిగా మనము ఆలోచన చేసి మనము ముగించుకుందాం. ఆయన మనసు ఎటువంటిది అనంటే ఉపకారము చేసే మనసు. ఏ మనసు? ఉపకారము చేసే మనసు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము చదువుతున్నాను చూడండి, 38వ వచనము. అదేదనగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత
పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన ఏం చేస్తున్నాట? మేలు చేస్తున్నాడు. ఆయనకి మేలు చేశారా కీడు చేశారా అంటే కీడు చేశారు. ఆయన పరిచర్యలోనికి వచ్చినది ప్రారంభం మొదలుకొని తన కుటుంబం నుంచే వ్యతిరేకతలు వచ్చాయి కదండి. ఆయనకి కుటుంబం నుంచే వ్యతిరేకతలు వచ్చాయి. తన సహోదరులు వారందరూ కూడా వ్యతిరేకించారు. సమాజంలోనికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు అనేక కుట్రలు పన్నుతా ఉన్నారు. చివరకు ప్రియమైన వాళ్ళరా ఆయన పైన కుట్ర చేసి ఆయన దేనికి అప్పగించారు చెప్పండి? సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించారు. ఆయన మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడిన తర్వాత అదే గనక దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడే ఉన్నాడు కనుక ఆయన మేలు చేయొచ్చు. దేవుడు ఆయనకు తోడై ఉన్నారు కాబట్టి మేలే చేస్తా ఉన్నారు. ఈరోజు మేలు చేసేవారందరిది కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసు, కీడు చేసేవారిదంతా కూడా ఎవరి మనసు చెప్పండి? అది ఇప్పుడైనా మాట్లాడండి. ఎవరి మనసు? అది శరీరానుసారమైన మనసు అంతే. వారు శరీరానుసారముగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి కీడు చెయ్యాలనుకున్నవాడు వాడు ఎవరయ్యానంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు కాదు. నీవు మేలు చేస్తున్నావా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉన్నావు. చాలా మంది మేలు చేస్తారు. ఎక్కడ మేలు చేస్తారంటే ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు వస్తాయో అక్కడ మేలు చేస్తారు. ఎక్కడైతే సాల్వాలు కప్పుతారో అక్కడ మేలు చేస్తారు. ఎక్కడైతే దండలు వేస్తారో అక్కడ చెప్పండి మేలు. కానీ ఈయన ఏం చేశాడట? అందరికీ ఆయన మేలు చేయొచ్చు. చూడండి, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అనేటువంటి మాటను అందరికీ మేలు చేశాడు. ఆయన హింసించిన, దూషించిన, కొట్టిన, చివరకు ఆయన సిలువకు అప్పగించిన, తలపై మొండ్ల కిరీటం పెట్టినా సరే కానీ వారందరినీ ఆయన ఏం చేశాడట? ఏం చేశాడు? క్షమించాడు. వారికి మేలు చేస్తున్నాడు. వాక్యం చెప్తా ఉన్నప్పుడు నువ్వు దెయ్యాలకు అధిపతి అన్నప్పుడు, ఈ తాగుబోతు అన్నారు, ఎన్ని మాటలు మాట్లాడినా సరే మరలా వారందరికీ ఆయన పరిచర్య చేస్తూ రోగులు స్వస్థపరుస్తూ ఎవరైతే అపవాది చేత పీడింపబడుతున్నారో వారందరినీ విడిపించి వారికి స్వస్థత ఇచ్చినటువంటి దేవుడు. ఆయన ఉపకారము చేసే మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు ఆయన వెంబడిస్తున్నటువంటి మనము, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఎవరికి ఉపకారం చేస్తున్నాం?